మరి నూతనమైనవిగా సమస్తమును ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేస్తానని ప్రకటన 21:4 ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నూతనంగా చేస్తాడు నీ జీవితాన్ని నా జీవితాన్ని అంటే ఆయనను వెంబడించేటప్పుడు నూతనముగా చేస్తాడైన నూతన క్రియ ఇప్పుడే నీ జీవితంలో మొలుసును అంటున్నాడు. ఆయనను నీవు ఎప్పుడైతే వెంబడిస్తావో నూతన క్రియ నీ జీవితంలో మొలుస్తుంది. అంతేకాదు చేస్తాను అంటున్నాడు. ఎడారి లాంటి నీ బ్రతుకులో నదులు పారజేస్తానంటున్నాడు. యెషయా 41 మరి ఆయన అంటున్నాడు 43:19 మరి అరణ్యంలో ఎండిన భూమి కూడా ఉపయోగించిన రీతిగా ఎడారిలో దారులు కలగజేసిన దేవుడు నీ జీవితంలో కూడా నదిని మరి నీటి వారగా ఫలించి చెట్ల వలె ఆ నదిలో మొలిపించి నీ జీవితాన్ని ఫలింపజేస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు దేవునిలో అంటుకట్టబడినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ లోక వ్యసనాలను విడిచిపెట్టినప్పుడు, ఈ లోక స్నేహితునాలను విడిచిపెట్టినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దుర్నీతి నుండి నువ్వు తప్పింపబడి జీవించినప్పుడు నీ జీవితాన్ని నీరు కట్టిన తోట వలె చేసి ఆ యొక్క అడవిలో మరి ఎడారిలో మరి మొక్కలు ఏ రీతిగా మరి నీటిని ఉపగింపజేశాడో ఆ రీతిగా నీ జీవితాన్ని కూడా ఆయన చేస్తానని మాట్లాడుతున్నాడు. నూతన క్రియను చేస్తానంటున్నాడు. నీ అంగలార్పును మరి ఆనందముగా మారుస్తానంటున్నాడు. నీ దుఃఖాన్ని నీ కన్నీటిని మరి కన్నీటితో విత్తివాడు సంతోషంతో పంట కోస్తానని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుందో నీ అంగలార్పును ఆనందముగా మారుస్తానన్నాడు. కాబట్టి నువ్వు మారు, దేవుని వెంబడించు. ఆమేన్.